అందరికీ నమస్తే. ఈ మధ్య అబ్జర్వేషన్ చేసిండ్రా, మంత్రులు ఎమ్మెల్యేలు జనాలకు వస్తలేరు, మొత్తం బంద్ చేసిండ్రు. జనవరి 26 తర్వాత వాళ్ళ టూర్లు మొత్తం బంద్ అయిపోయినాయి. ఇక ఎట్లా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దాదాపు 7 జిల్లాలు ఉమ్మడి జిల్లాల్లో ఎట్లా శంకుస్థాపన లేవు, కానీ జనాలకు రావచ్చు, జనాలను కలవచ్చు, జనాలతో మాట్లాడవచ్చు, దానికేం కోడ్ లేదు. కానీ కోడ్ పేరు చెప్పి మొత్తం తిరుగుడు బంద్ చేసిండ్రు. మినిస్టర్లు వస్తున్నారు, ఏ ప్రోగ్రాంలోకి వస్తున్నారు మినిస్టర్లు? ఎమ్మెల్యేలు ఏ ప్రోగ్రాంలోకి వస్తున్నారు? పోయిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? ఎందుకు వస్తలేరు? ఎందుకు వీళ్ళందరూ మొత్తం ఒకేసారి టూర్స్ మొత్తం బంద్ చేసుకొని మొత్తం షట్ డౌన్ చేసుకున్నారు తెలుసా? ఈ వీడియో చూసాకన్నా ముందు మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, వీడియో ఇక్కడ దాకా చూసిండ్రు, మీరు తప్పనిసరిగా మీకు పనికొచ్చే కంటెంట్ నేను చెప్తాను, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. 60% చూసిన వాళ్ళలో సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఎందుకు చేసుకోవడం లేదో తెలియదు, కానీ స్ట్రైక్ ఇచ్చే వాళ్ళకు, ఈ వీడియోకి స్ట్రైక్ చేసే వాళ్ళకు, సిగ్నల్ టీవీ రిపోర్ట్ చేస్తున్న వాళ్ళు, యూట్యూబ్ సిగ్నల్ టీవీ మీద కంప్లైంట్ చేస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మీరు మద్దతు తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, జస్ట్ లైక్ చేయండి, మీ ఇష్టం ఉంటే షేర్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఇక మిగతా వీడియోలోకి పోతే, ఎప్పుడైతే జనవరి 26 నాడు 4 స్కీమ్స్ లాంచ్ చేసింది గవర్నమెంట్, బహుశా ఈ 4 స్కీమ్స్తోనే మొత్తం తిరగబడుతుంది గవర్నమెంట్ మీద. ఇప్పుడు జనాల్లో ఉన్న అసంతృప్తి మొత్తం పోతుంది, మళ్ళీ గవర్నమెంట్ పైన పాజిటివ్ వేవ్స్ వస్తే జనాలకి మళ్ళీ ఎప్పటిలాగా మారిపోతాం, మేమంతా ప్రజల్లో ఉంటామనే ఒక భ్రమ కల్పించే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఎంత స్పీడ్గా, ఎంత నమ్మవలికేందుకు జనవరి 26 నాడు స్కీమ్స్ లాంచ్ చేసిండ్రో, ఆ తర్వాత జరిగిన పరిణామాలంతా మనకు తెలుసు. ఆ స్కీమ్స్ లాంచ్ కాకముందే గొడవలు స్టార్ట్ అయినాయి. యాక్చువల్గా జనవరి 26 కన్నా ముందే గ్రామ సభలు పెట్టినప్పుడే గ్రామాల్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో తెలుసు. గ్రామ సభలకు ఎమ్మెల్యేలు ఎవ్వరు పోలేని పరిస్థితి, పోయిన ఎమ్మెల్యేలను జనం నిలదీసిండ్రు. ఇంకా జనవరి 26 తర్వాత ఏమవుతుందో, ఇంకా స్కీమ్స్ లాంచ్ అవుతాయి కాబట్టి జనాల దగ్గరికి అందరూ వస్తారు, ప్రజాప్రతినిధులు అని అనుకున్నాం. కానీ తీరా చూస్తే జనవరి 26 తర్వాత మొత్తం టైట్ అయిపోయింది, బోల్ట్ టైట్ అయిపోయింది. ఇంకా అసలు జనాలకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మినిస్టర్లు ఏ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు? మొన్న చూసినాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత ఇంకో మినిస్టరు పొన్నం ప్రభాకర్, వీళ్ళందరూ ఏంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీటింగ్ అంటే జనాలతో సంబంధం లేనిది. వీళ్ళంతా ఎక్కువనే ఉంటారు, జనం ఎక్కువనే ఉంటారు. సీఎం కూడా అటెండ్ అవుతారు. ఏ మీటింగ్ అటెండ్ అవుతాడు? ఒక పెద్ద డీ షేప్ సెక్యూరిటీ ఉంటుంది. సీఎం జనాలను కలవాడు, జనం వచ్చి సీఎంను కలవరు. వాళ్ళక్కడ వీళ్ళు ఇక్కడ. కొడంగల్లో మీటింగ్ పెడితే, మొన్న రీసెంట్గా మీటింగ్ పెడితే ఒక 5-6 వేల మంది కూడా లేరు సీఎం మీటింగ్లో. మరి ఎందుకో సీఎం సొంత కాన్స్టిట్యున్సీలో సీఎం వస్తున్నాడంటే కనీసం ఒక 15,000 మంది, ఒక 20,000 మంది ఉండాల్సిన మీటింగ్, కానీ జనమే లేరు. జనం కూడా చాలా దూరం, వాళ్ళు సీఎం దగ్గరకు వచ్చేది లేదు, సీఎంను కలిసేది లేదు. ఇంకా మిగతా ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలో ఎవరు ఎక్కడ పోయే అవకాశమే లేకుండా పోయింది. ఎక్కడ పోయినా ఏమడుతుందో తెలుసా? ఈ వీడియో చూడండి ఒకసారి. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అవి తీసుకొని పోయిండు. ఏంటి? కళ్యాణ లక్ష్మి చెక్కులు 1,116 అవి తీసుకొని పోతే ఏమాత్రం పెద్దగా ఈ ఉద్యమాలు లేకపోతే ఏదో అడుగుదాం, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి, ఒక మహిళ అడిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి మీరు. ఆమె ఏమడిగింది? కళ్యాణలక్ష్మి చెక్ ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత తీసుకొని బంగారం ఏమైందని అడిగింది. నవ్వుతూనే వేసేసింది ఎమ్మెల్యేని. ఆ ఎమ్మెల్యే ఇస్తాం పోమా అని చెప్తున్నాడు. మహిళ కాబట్టి అక్కడ వచ్చి ఆగింది. ఆ మహిళ కూడా నవ్వుతూ మాట్లాడింది కాబట్టి అక్కడ దాకా సరిపోయింది, లేకపోతే వ్యవహారం వేరే రాకుండేది. ఇప్పుడు ఏ ఎమ్మెల్యేలు పోయినా గ్రౌండ్లో ఇదే పరిస్థితి. సంవత్సరం పరిపాలన దాటింది, మీరు 4 స్కీమ్స్ అని లాంచ్ చేసిండ్రు. ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్ళు చాలామంది గ్రామాలు ఎదురు చూస్తున్నారు, ఎమ్మెల్యే వస్తాడేమో చూసుకుందామని. రైతు భరోసా రాని రైతులు రచ్చగడల మీద కూర్చొని మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఎప్పుడు వస్తాడు ఎమ్మెల్యే, అసలు మాకు ఓటేపించిన మనుషులు ఏడు వస్తారు చూద్దాం, వాళ్ళ మాట్లాడదామని. తర్వాత రేషన్ కార్డులు గవర్నమెంట్కు ఏమాత్రం ₹1 కూడా బడ్డెని పడి రేషన్ కార్డులు కూడా ఇస్తలేరు. రేషన్ కార్డులు అప్లికేషన్ తీసుకున్నారు, మళ్ళీ అప్లికేషన్ తీసుకున్నారు. చెల్లికి మళ్ళీ పెళ్ళి అన్నట్టు ప్రజాపాలన దరఖాస్తులు ఒకసారి, మొన్న గ్రామ సభల్లో ఇంకొకసారి, మళ్ళీ ఈ సేవల్లో ఇంకొకసారి. ఇదంతా పెద్ద మ్యాటర్. ఈ సేవలో ఏం జరిగింది తెలుసా? ఈ సేవల్లో మొన్న ఒకరోజు రేషన్ కార్డులు తీసుకుంటారు, ఇస్తారన్నారు, సడన్గా బంద్ అయిపోయింది. ఒకే రోజు 36,000 దరఖాస్తులు వచ్చినాయంట రేషన్ కార్డుల మీద. ఒకే రోజు, జస్ట్ 6th రోజు ఓపెన్ చేసిండ్రు, 7th రోజు క్లోజ్ చేసిండ్రు. జనాలకు అందరికి తెలిసేలోపు క్లోజ్ చేసిండ్రు. తెలియక ముందే 36,000 అప్లికేషన్లు. అమ్మో, అప్లికేషన్ పెరిగిపోతున్నాయి, మళ్ళీ ఇదంతా వీళ్ళందరూ మీద పడతారని టక్కున ఆ వెబ్సైట్ బంద్ చేసేసిండ్రు. ఇక ఇందిరమ్మ ఇండ్ల సంగతి తెలుసు కదా. ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి ఇవ్వాలి, ఎన్ని కథలు, ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి,
చాలా ఉన్నాయి. అయితే అవన్నీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు అవన్నీ ఇస్తలేరు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కనుక ఊరికి పోతే నువ్వు గన్మెన్ లేకుండా పోతే ఇంకా ప్రమాదం. ఎమ్మెల్యేలు గన్మెన్లతోనే పోవాలి. పోతే గన్మెన్లతో పోయినా ప్రమాదం తప్పదు. అట్లా ఉన్నది పరిస్థితి. అందరు ఎదురు చూస్తున్నారు. ఈ స్కీమ్స్ అమలు చేయలేదు. మొన్న రాజగోపాల్ రెడ్డి చెప్పలేదా, మునుగోడు ఎమ్మెల్యే, గ్రౌండ్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, ఈ స్కీమ్స్ ఏది లాంచ్ చేస్తున్నాం కానీ ఏది రీచ్ అయితే లేదు అని. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పలే, రుణమాఫీ కూడా 100% అమలు చేయలేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, పోతే రైతులంతా అడుగుతున్నారు అని. సేమ్ ఇప్పుడు అన్ని స్కీముల గురించి మీరు లాంచ్ చేసిన స్కీములు, లాంచ్ చేయని స్కీములు, మీరు చెప్పిన హామీలు, మహిళలకు 25,000 రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా వస్తుంది త్వరలో. ఇప్పుడు తులం బంగారం అడుగుతున్నారు. ఇంకా రైతు భరోసా, రుణమాఫీ కానీ రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అన్నీ ఎక్కడెక్కడ చిల్లం పొల్లం చేసి పెట్టిన వీళ్ళు. లాంచ్ చేస్తామంటే ఇస్తామని దాని అర్థం, కానీ ఇయ్యబోయేసరికి మొత్తం రైతులు, గ్రామాల్లో ఉండే జనమంతా కూడా వీళ్ళ కోసం చూస్తున్నారు. అందుకే ఎవరు పోతలేరు, అడుగుతారని. జస్ట్ జనం అడిగితే ఏం సమాధానం చెప్పాలి, సమాధానం లేదు. హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఏముంటుంది, ముఖ్యమంత్రి మంత్రులు ఈ నుంచి భువనగిరి పోతే కూడా హెలికాప్టర్ వేసుకొని పోతారు, జనాలకు సంబంధం లేదు, ఎవరిని కలవరు, వాళ్ళకి ఏం కాదు. కానీ ఎమ్మెల్యే పోతే ఎవరిని కలవాలి, కాన్స్టిట్యున్సీ పోతే జనాల దగ్గరికే పోవాలి. 100 మంది అనుచరులు వేసుకున్నా ఎవరో వచ్చి అడుగుతారు. లోకల్గా ఉండే కాంగ్రెస్ లీడరే సమాధానం చెప్పలేకపోతున్నారు. మొన్నటిదాకా గల్లెగరేసి మేము కాంగ్రెస్ అని చెప్పుకున్న వాళ్ళు ఈ స్కీమ్స్ లాంచ్ చేసిన తర్వాత అసలు వాళ్ళే తలెత్తుకొని మాట్లాడలేకున్న పరిస్థితి. రైతులు వాళ్ళని అడుగుతున్నారు, ఏమైందా రైతు భరోసా అని. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎట్లు ఇస్తారో తెలియదు, ఎవరికి వస్తుందో తెలియదు, ఎవరు రాదో తెలియదు. ఇట్లా మొత్తం కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఆగిపోయినారు. ఎవరు ఎక్కడ నో టూర్స్, ఎవరు ఎక్కడ తిరుగుతలేరు. ఇప్పుడు 7 జిల్లాలంటే ఎలక్షన్ కోడ్ ఉంది, శంకుస్థాపన లేవు. మరి మిగతా 3 జిల్లాలు శంకుస్థాపనలు ఉండాలిగా, లేవు శంకుస్థాపనలు. ఏ ఎమ్మెల్యే తిరుగుతలేడు, ఏ మినిస్టర్ పోతలేడు, ఏ శంకుస్థాపన లేవు, ఏ ఓపెనింగ్ లేవు, ఏమీ లేవు. అంతే, పదవులు ఉన్నాయి. ఇప్పుడు స్కీమ్స్కు పైసలు లేవు, అభివృద్ధికి పైసలు లేవు, దేనికి పైసలు లేవు. అంతా ఉద్దర గిరాకీ అయిపోయింది. ఇది ఉద్దర గిరాకీ, మెయింటెనెన్స్ లేక, దేనికి ప్రిఫరెన్స్, ఏది ఇంపార్టెన్స్ అనేది ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెన్స్. ఇప్పుడు వచ్చిన డబ్బులు రెగ్యులర్ వస్తాయి, డబ్బులు గవర్నమెంట్కి ఎప్పుడు పోతూ ఉంటాయి. ఇప్పుడు దేనికి ఖర్చు పెట్టాలి, ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంది అనేది వీళ్ళకి తెలవాలి, ఇంపార్టెన్స్ ఏందని తెలవాలి. అంతేగాని రోజుకు 10 లక్షలు ఖర్చు పెట్టి హెలికాప్టర్లో తిరుగుడు, రోజుకు 10 లక్షలు హెలికాప్టర్కి. ఒక ఆయన స్పెషల్ ఫ్లైట్ వేసుకొని కుంభమేళకు పోయాడు, ఓ మినిస్టర్, స్పెషల్ ఫ్లైట్ విత్ ఫ్యామిలీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిన్న చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళందరూ ఎమ్మెల్సీ నామినేషన్ కోసం ఇక్కడ నుంచి గవర్నమెంట్ డబ్బులతో హెలికాప్టర్ వేసుకొని పోయినారు. రోజుకు 10 లక్షల రూపాయలు హెలికాప్టర్. అది స్పెషల్ ఫ్లైట్ ఇంకా 15 లక్షలు ఉంటుందో 20 లక్షలు ఉంటుందో, అవన్నీ గవర్నమెంట్ డబ్బులే. అవి మాత్రం చేస్తున్నారు, జీతాలు తీసుకుంటున్నారు. ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో ప్రభుత్వ ఉద్యోగులకు 15వ తారీఖు దాకా జీతాలు వస్తాయి, కానీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మాత్రం ఫస్ట్ తారీఖు నాడు పక్కా జీతాలు తీసుకుంటున్నారు. అది ఇంపార్టెంట్ వీళ్ళకి. జనాలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, ఇది కాదు వీళ్ళకి ఇంపార్టెంట్. అందుకే లాస్ట్కి అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. ఎక్కడ బయట తిరిగే పరిస్థితి లేదు. బయటకు పోతే ఎక్కడ ఎవరు వచ్చి ఎమ్మడబడతారో, ఎవరు వచ్చి ఏమడుగుతారో, ఎవరు వచ్చి ముఖం మీద ఏం మాట్లాడతారో, ఏం సమాధానం చెప్పాలా అని మొత్తం బంద్ చేసుకొని, అందుకే ఎవ్వరు ఎక్కడ కనబడతలేరు చూడండి, అంత నిశ్శబ్దం. ఒకవేళ ఒకరో ఇద్దరు వచ్చినా కూడా ఆ ఒకరిద్దరు కూడా వచ్చినామా పోయినామా, ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడతారో అని భయం. ఎవరు ఎప్పుడు అడుగుతారో, ఏమడుగుతారో. జనాలు అడిగితే సిగ్గుపోతుంది. రూమ్లో పోయి కూర్చున్నప్పుడు అడుగుతున్నామో వీళ్ళు ఎట్లా బెదిరిస్తారు, జనాల్లో బెదిరించలేరు, సమాధానం చెప్పలేరు. అందుకే శంకుస్థాపన మీద కూడా నక్కి బిక్కి వచ్చినామా, చేసినామా, పోయినామా, ఓకే రామన్న, ఓకే సురేష్ అని చెప్పేసి పోవుడే, ఆ కార్యకర్తను ఒకటి దాన్ని నిమ్మడి పెట్టుకొని. అంతే తప్ప జనాలతో కూర్చుందాం నిమ్మలంగా, ఏంది మీ కష్టాలు ఏంది, మీకున్న ప్రాబ్లమ్స్ ఏంది, మీకు ఏం కావాలి అడిగే పరిస్థితి లేదు. మొత్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా గప్చుప్ సుమారుబుడ్డి. జనాలకు రావాలంటే భయపడుతున్నారు, వస్తలేరు కూడా, బంద్ చేసిండ్రు ఆల్రెడీ. జనవరి 26 అనేది రిపబ్లిక్ డే అని స్కీమ్స్ లాంచ్ చేసిండ్రు. ఆ రిపబ్లిక్ డే నుంచే వీళ్ళకు మొత్తం పోయింది, వీళ్ళకున్న ఫ్రీడమ్ పోయింది, వీళ్ళకు ఇక జనాలకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.